వర్ధిని నవ్వింది. ఆ నవ్వులో మార్పేమీ లేదు. 40 సంవత్సరాల క్రితం 9ఏళ్ల అమ్మాయిగా ఉన్న వర్ధిని ఎలా నవ్విందో అలానే నవ్వింది ఇవాళ కూడా. ఎంతకాలం తర్వాత చూశాను వర్ధినిని. వర్ధిని, బావున్నావా? నువ్వేమీ మారలేదు అని ఆమె వైపు నిండుగా సంతోషంగా చూస్తూ 9ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పటి నవ్వే ఇప్పుడు అన్నాను. అబద్ధాలాడకు. నేనప్పటికన్నా లావెక్కిలేదు, మునిపట్ల నాజూగ్గా ఉన్నానంటావా? లీలగా అనేసింది. ముఖంలో మరి తొంగి చూస్తూ ఉంటే నేనేమీ మారలేదట అని మళ్ళీ నవ్వి తల వంచి క్షణం మౌనం తర్వాత నేను త్వరగా మారిపోగలను పార్థూ అంది వర్ధిని. ఆ గొంతు బరువుగా బాధగా అనిపించింది. అవును, త్వరగా మారిపోగలవు అన్నాను గతం నెమరు వేసుకుంటూ. గతం కాక వర్తమానం భవిష్యత్తులో ఏముంది? వట్టి శూన్యం తప్ప ఏమీ లేదు కనుక బ్రతకడానికి తిండి తినడానికి ఉంటున్నాను. తిండికి డబ్బు అవసరం కనుక ఉద్యోగం చేస్తున్నాను. అవును, త్వరగా మారిపోవాలి. ఆడదాన్ని కనుక మారినా మారకపోయినా మారినట్లుగా నటించాలి అంది వర్ధిని. మారినట్లు నటన? తెల్లబోయి అన్నాను. అవును పార్థూ, కాకపోతే 9ఏళ్ల అమ్మాయి నవ్వు 40 ఏళ్ల వర్ధనమ్మ నవ్వు ఒకేలా ఉంటాయా? అల్లరిగా అమాయకంగా ఉండే ఆ నవ్వుకు, నిజంగా హుందాగా ఉండే ఈ నవ్వుకు వ్యత్యాసం లేదు? అయినా ఎవరో రాయగా చదివాను, నవ్వుల్లో చాలా రకాలున్నాయటలే. మరే రకానికి చెందినదో నా నవ్వు? కబుర్లేమన్నా చెప్పు అంది వర్ధిని నాయుడుగారి తోటలో సిమెంటు బెంచి మీద కూర్చుంటూ. ఏమున్నాయి కబుర్లు, నువ్వే చెప్పు అన్నాను. రంగారాయపురంలో పుట్టాం నేను వర్ధిని. వర్ధిని నాకన్నా 6 నెలలు పెద్దదట. ఆ సమస్యే మమ్మల్ని భార్యాభర్తలు కాకుండా చేసింది. ఉదయాన్నే ఇద్దరం కలిసి బడికి వెళ్లేవాళ్లం. ఒకే క్లాసు చదివేవాళ్లం. అప్పుడు రంగారాయపురంలో ఉన్నది ఎలిమెంటరీ స్కూలే. 5వ తరగతి వరకు చదివి వర్ధిని స్కూలు మానేసింది. నేను క్యారియర్ తీసుకుని ఆ ఊరికి 4 మైళ్ల దూరంలో ఉన్న ఊళ్ళోని హైస్కూల్కి పోయి చదివేవాణ్ణి. నేను స్కూల్ నుంచి రాగానే మా ఇంటికి వచ్చేసేది వర్ధిని. వర్ధినికి 14 ఏళ్లు వచ్చేదాకా ఎవ్వరూ మేం కలిసి మాట్లాడుకోవడానికి అభ్యంతరాలు చెప్పలేదు. ఆ రోజు వర్ధిని రాలేదు. అమ్మా, వర్ధిని ఊళ్ళో లేదా అడిగాను అమ్మని మామూలుగా. ఉంది, నేనే రావద్దని చెప్పాను. ఈడొచ్చిన పిల్లలు అలా అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకోవటం ఏం బావుంటుంది అంది. నా మనస్సు చివుక్కుమంది. అమ్మ వర్ధినిని రావద్దని చెప్పిందని తెలుసుకోగానే కొంపలు మునిగిపోతాయా అని చరచరా వర్ధిని ఇంటికి నేనే వెళ్లాను. వర్ధిని వాళ్ల అమ్మా నాన్నగారు నన్ను కొత్త వ్యక్తిని చూసినట్లు చూశారు. ఎందుకొచ్చావు పార్థూ? నవ్వబోతూ ప్రశ్నించింది వర్ధిని తల్లి మహాలక్ష్మమ్మ. వర్ధిని ఈరోజు మా ఇంటికి రాలేదని తడబాటుగా గుమ్మం దాటి గదిలోకి వెళ్లబోయేవాడినల్లా ఆగిపోయి, ఇంకా చిన్నపిల్లలేటోయ్ కబుర్లు చెప్పుకుని నవ్వుకోటానికి, మనది అగ్రహారం, నీకేం మగాడివి, ఆడపిల్ల మాట పడిందంటే పెళ్లి కాదు అందావిడ. తల వంచుకుని మౌనంగా ఇంటికి వచ్చేశాను. నాకు మా అమ్మ మీద, వాళ్లమ్మ మీద, అగ్రహారం మీద, మమ్మల్ని ఆడిపోసుకుంటారనే వారిమీద కోపం వచ్చింది. అయినా ఏం చేయను? నిస్సహాయంగా చేతులు నులుముకున్నాను. మరొక వారం రోజుల వరకు అసలు నాకు వర్ధిని కనిపించనే లేదు. మా వీధి సందు చివర పతకం పట్టునుంచి కూరల సంచితో వస్తున్న నాకు ఎదురై, పార్థూ, మనమెక్కడ కలుసుకుందాం గుసగుసగా నెమ్మదిగా అడిగింది వర్ధిని. క్షణం ఆలోచిస్తున్నట్లు గుండె ఎందుకో దడదడా కొట్టుకుంటూ ఉంటే మౌనంగా ఉండిపోయాను. తర్వాత నువ్వే చెప్పు అన్నాను. నవ్వి, సాయంత్రం సరిగ్గా 5:30 అయ్యేసరికి చెరువు నీళ్లకని బయలుదేరి నాయుడుగారి తోటకు వస్తాను. నువ్వు ఆదోవనే వస్తావు కదా స్కూల్ నుంచి అంది నెమ్మదిగా. సంతోషంగా తల ఊపాను. తర్వాత ఎన్ని సాయంత్రాలు ఈ బెంచి మీద కూర్చుని కబుర్లు చెప్పుకున్నామో. ఎంత తీయగా మధురంగా గడిచాయా రోజులు. గుసగుసలతో ప్రారంభమయ్యి గుప్పుమంది. మేం తోటలో మాట్లాడుకోవటం గురించి. అగ్రహారంలో అనేక కథలు పుట్టాయి. ఓ రోజంది వర్ధిని కన్నుల నిండా నీరు నింపుకుని.
పార్థు, మనం పెళ్లి చేసుకుందాం పార్థు అని. ఆ రాత్రి మామూలుగా రోజులానే అన్నం పెడుతూ అమ్మ చీవాట్లేస్తోంది. నీకేం బుద్ధి లేదురా పార్థు, అదంటే బరి తెగించిపోయింది అని ఇంకా ఏమో అనబోయే అమ్మ మాటలు ఇంక వినలేనివాడిలా తల అడ్డంగా ఊపి, వర్ధనిని నేను పెళ్లి చేసుకుంటానమ్మా అనేశాను. ఆమె నోరావళించింది. నీకన్నా పెద్దదాన్ని ఆ వర్ధినిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? బాగుందిరా బాబు, నోర్ముయ్యి. ఈ మాట నాన్న దగ్గరంటే తోలు వలిస్తారు అంది. తర్వాత ఈ మాట నేను నాన్న దగ్గర అనటం, ఆయన నా మీద నిప్పుల వర్షం కురిపించటం, చెయ్యి చేసుకోవటం, నేను ఏడవటం కూడా అయ్యాయి. ఆ రోజు నుంచి నాన్న నా మీద నిఘా వేశారు. వర్ధిని ఇంట్లో బందీ అయింది. నేనా సంవత్సరం పరీక్ష తప్పాను. నాన్న నన్ను చదువుకి ఏలూరు పిన్నిగారింటికి పంపించారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన నేను విన్నాను, వర్ధిని పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయిందని. నేను వెంటనే ఆ మాట నమ్మలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకుందామనే కోరిక గుండెల నిండా నింపుకున్న వర్ధిని మరొక వ్యక్తి ముందు తల వంచి ఎలా తాళి కట్టించుకుంది? అమ్మని అడిగాను, వర్ధినికి బలవంతంగా పెళ్లి చేశారా అని. బలవంతమేమీ లేదు, చక్కగా సంతోషంగా చేసుకుంది. ముఖాన నవ్వు చెదరలేదు తెలుసా అంది అమ్మ. తర్వాత నాన్నగారు సడన్గా పోవడం, ఆ పోస్టు మాస్టర్ గిరి నేను స్వీకరించటం సంవత్సరం తిరిగేసరికి జరిగిపోయాయి. కారణమేమిటో వర్ధిని పుట్టింటికి రాలేదు. ఆమె తల్లిదండ్రులు ఈ ఊరు నుంచి కాపురం ఎత్తేసి కొడుకు దగ్గరకు వెళ్ళిపోయారు. వర్ధిని చూపులకందని దూరంలో ఉండిపోయింది. అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని చెవిన ఇల్లు కట్టుకుని పోరటం మొదలుపెట్టింది. 30 వచ్చేదాకా ఆమె మాట తోసిపుచ్చుతూ వచ్చాను. అమ్మకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. ఆ జబ్బుతో ఆమె చచ్చిపోతుందని, ఆమెను సంతృప్తిపరచాలని పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాను. ఆమె పోలేదు. జబ్బు తగ్గి కోలుకోవటం ప్రారంభించింది. ఆమెకు నచ్చిన అమ్మాయి చిట్టితో నాకు పెళ్లి జరిపించేసింది. చిట్టి చాలా మంచిది. నేను ఒక్కరోజు కూడా ఆమెతో కాపురం చెయ్యలేదు. అయినా అల్లరి పెట్టి నన్ను బజారుకేడ్వలేదు. 4-5 నెలలు గడిచాక ఓ రోజు నన్ను హఠాత్తుగా ప్రశ్నించింది, ఏవండి, నన్ను పెళ్లి చేసుకోవడం మీకిష్టం లేదా అని. ఏమని జవాబు చెప్పను? చిట్టి అంటే నాకు అసహ్యం లేదు, కోపమూ లేదు. కాని ఆమెను భర్తగా దగ్గరకు తీసుకోలేను, ఆదరించనూ లేను. ఈ 4-5 నెలలు ప్రయత్నించినా నా మనస్సును నేను ఒప్పించలేక విఫలున్నవుతున్నాను. నేనేమీ జవాబు చెప్పకుండానే మరో ప్రశ్న, మీరు మగవారు కాదా అని. ఆలోచించకుండా అప్పటికిదే రక్షణ అనుకుని కాను అన్నాను. అంతే. చిట్టి మరీ మాట్లాడలేదు. గిర్రున తిరిగి వెళ్ళిపోయింది. మరో 4 రోజుల తర్వాత మా పెరట్లో ఉన్న ఏతం నూతిలో పడి ప్రాణాలు వదిలింది. ఆమె ఆత్మహత్య చేసుకుందనటానికి ఎవ్వరికీ కారణాలు దొరకలేదు. అమ్మకి కోడలంటే ముద్దు. అది అగ్రహారంలో అందరికీ తెలుసు. మా ఇద్దరం అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నామనే అందరూ అనుకునేవారు. చివరకు అమ్మ కూడా. రాత్రి అంట్ల గిన్నెలు చక్కబెట్టి వంట ఇల్లు కడిగి చిట్టి వచ్చి నా గదిలో చాప వాల్చుకుని పడుకునేది. కాలు జారి పడిపోయిందన్నారు. అమ్మ గుండెలు బాదుకుని ఏడ్చింది. నేను చేష్టలు దక్కి శిలాప్రతిమలా ఉండిపోయాను. చిట్టిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేస్తానని సంబంధాలు చూసే అమ్మని వారించాను. మనస్సు కుదుట పడిన తర్వాత నేనే చేసుకుంటాను పెళ్ళి అని. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మ పోయింది. ఒంటరివాడినైపోయాను. లోకేశం మావయ్య 4-5 సంబంధాలు తెచ్చాడు. పెళ్లి చేసుకోమని హితవులు చెప్పేవాడు. నాకేమిటో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే రాలేదు. వధని గుర్తుకొచ్చేది. ఆనాడు పెద్దలనెదిరించి పెళ్లి చేసుకుంటే జీవితం ఎంత బావుండేది, నాకిప్పటికీ బాగా జ్ఞాపకం. ఓసారంది వర్ధిని కనుల నిండా నీరు నింపుకుని, ఎవరేమనుకుంటే మనకేం, వెళ్ళిపోయి పట్నంలో రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం పార్థు అని. అది అంత సులువుగా జరిగే పనిలా అనిపించలేదు నాకు. నేనుత్తా పిరికివాణ్ణి, ఏదీ సాహసించి అందుకుని అనుభవించలేనివాణ్ణి. ఏమన్నా కబుర్లు చెప్పు పార్థు అంది వర్ధిని. గతం గజిబిజిగా నెమరు వేసుకుంటూ మౌనంగా ఆగిపోయిన నన్ను వాస్తవంలోకి తెస్తూ మళ్ళీ.
నేను చెప్పటానికేమున్నాయి కబుర్లు? ఒంటరిగాణ్ణి. పిల్లలు, భర్త, సంసారం, హాయిగా జీవితం సాగిస్తున్న దానవు నువ్వు. నువ్వు చెప్పు కబుర్లు, ఏమన్నా చెప్పటానికి నీకుంటాయి కబుర్లు అన్నాను నవ్వబోతూ. పార్థూ, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేదట కదూ? పోయిన భార్యను అంత గాఢంగా ప్రేమించావా? అంది వర్ధిని. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ప్రేమ అని వెకిలి నవ్వు నవ్వి, నా జీవితం మొద్దుబారిపోయింది వర్ధిని. ఏమీ అనుభవించకుండా నన్ను నేను ఎందుకిలా శాసించుకున్నానో నాకే తెలియదు. చప్పున వర్ధిని కళ్ళలో నీరూరింది. మగవాడివి, నీకు కనుక జరిగిపోయింది. నాకెలా వీలవుతుంది? కట్టుకున్నవాడికి భార్యగా మనసున్నా లేకపోయినా ఉన్నట్లు ప్రవర్తించాలి. సంసారం చేయాలి. పిల్లల్ని కనాలి. వాళ్లకి పెళ్ళిళ్ళు చేయాలి. పురుళ్ళు పోయాలి అని పిచ్చిదానిలా నవ్వింది వర్ధిని. ఆమె బాధ ఏమిటో నాకు అర్థం కాలేదు. తల వంచాను. 2 నిమిషాలు ఇద్దరి మధ్య భరించలేని నిశ్శబ్దం. వర్ధిని చెబుతూ ఉంది. పార్థూ, వయసులో పెద్దదాన్నైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతగా కోరుకున్నానో తెలుసా? నువ్వు ఉత్త పిరికివాడివి. లేకపోతే నన్ను లేవదీసుకుపోయి పెళ్లి చేసుకోవు? ఆడది ఆ మాత్రం మనస్సు వ్యక్తం చేస్తే నిజంగా నీలా వదిలిపెడతాడా ఏ మగాడైనా? నీక్కూడా అంత ఇష్టం కాదేమో అనుకున్నాను. నీ గురించి అంతా విన్నాన్లే. నీకు తెలుసో లేదో, ఆ ఊరి స్కూల్ మాస్టర్ గారి అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చాం. సారి ఇచ్చి తీసుకువెళ్ళటానికి వచ్చాను. నా పెళ్ళయి మా వాళ్ళు ఈ ఊళ్ళో ఇల్లు వాకిలి అమ్ముకు వెళ్ళిపోయాక అసలు ఈ ఊరు, ముఖ్యంగా నిన్ను జన్మలో చూస్తానని అనుకున్నానా? ఇంతకీ భగవంతుని దయ, నిన్ను చూశాను. ఎంతో సంతోషంగా ఉంది అని ఆమె నవ్వింది. ఈసారి పరిశీలనగా చూశానామె వైపు. మనస్ఫూర్తిగా నవ్వడం లేదు. నవ్వటం కృత్రిమంగా ఉంది. నవ్వాలని నవ్వినట్లుంది. నవ్వా పెదిమలకు అతికినట్లు ఉంది. నన్ను బుచ్చిబాబు గారికిచ్చి నాన్న పెళ్లి చేసేశారా? అతను ముట్టుకుంటే తేళ్లు జరులు పాకినట్లుండేదనుకో. ఎన్ని దెబ్బలు తిన్నానో. ఆ మాట వినలేనివాడిలా వర్ధిని అన్నాను. అవును పార్థూ, అతను నా నుంచి ఏమి అనుభవించాలని కోరుకున్నాడో. అతను తాకటంతోనే ముడుచుకుపోయేదాన్ని. కొత్తలో నేనంటే ఇష్టం లేదా, ఎందుకలా ఉంటున్నావు అని ప్రశ్నించేవారు. జవాబుగా ఏడ్చేదాన్ని. చిచి, ఏడవకు, నాకు అసహ్యం, ఏడుస్తున్న నీ ముఖం చూడటానికి అని చీదరించుకునేవారు. కనీసం అతన్ని నవ్వే ముఖంతో అన్నా సంతోషపెట్టాలని కారణమున్నా లేకపోయినా నవ్వటం అలవాటు చేసుకున్నాను. అతని మనసు కోరుకున్నట్లుగా నేను ప్రవర్తించలేకపోతున్నందుకు ఒక్కోరోజు తాగినవాడిలా ఒళ్ళు తెలియకుండా నన్ను కొట్టేవాడతను. నోరు మెదపకుండా భరించేదాన్నే. ఇప్పుడు మారిపోయాడనుకో. నా దారికి నన్ను వదిలిపెట్టాడు. ఇదంతా 10 సంవత్సరాల క్రితం మాట. నా మనస్సు, నేను ఎప్పుడో పరాధీనమైపోతే అతనికివ్వటానికి నా దగ్గరేముంది? ఉత్త శరీరం తప్ప. అదిచ్చిన నేరానికి పిల్లలు, వాళ్లమీద ఏదో మమత. ఏమిటో జీవితం బొత్తిగా యాంత్రికమైపోయింది. నువ్వే నయం, గతం నెమరు వేసుకుంటూ రోజులు గడిపేస్తున్నావు. నాకా గతం గుర్తు చేసుకోవడానికి కూడా తీరిక ఉండదు. పగలంతా చాకిరి. ఆయనగారు ఆయుర్వేద వైద్యం చేస్తారు. ఏవో నూరడాలు, దంచడాలు, వంటాపెట్లు. రాత్రి అయ్యేసరికి అలసట, నీరసం, నిద్ర. ఇంకెక్కడి గత స్మృతులు అని అలసినట్లు నిట్టూర్చింది వర్ధిని. వర్ధినిని చూస్తే జాలేసింది. పాపం అనుకున్నాను. మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది వర్ధిని. మొన్న సాయంత్రం వచ్చాను. నిన్న సారె పంపకమని ఊరంతా తిరిగాను వియ్యపురాలితో. మన చిన్నప్పటికీ ఇప్పటికీ ఊరెంతో మారిపోయింది. చకచక హైస్కూలు, కాలేజీ వచ్చేశాయి. పక్క ఊరు మన ఊరు కలిసిపోయాయట కదూ. అప్పట్లో క్యారేజ్ పట్టుకుని ఉదయాన్నే ఊసూరుమనిపోయేవాడివి స్కూల్కి. సారె పంచుతూ వచ్చి మీ గడప ముందాగిపోయాను. తలుపుకి తాళం పెట్టి ఉంది. మన ఎదురింటి సుబ్బమ్మత్త నన్ను గుర్తుపట్టింది. ఎంత దానవైపోయావు, ఎంత మారిపోయావు అని బుగ్గలు నొక్కుకుంది. పార్థు ఇంట్లో లేడా అని అడిగాను. అంతే, గలగలా నీ చరిత్రంతా చెప్పేసి, నాయుడుగారి తోటలో ఆ సిమెంటు బెంచి మీద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు పోయిన పెళ్ళాం కోసం అంది.
బ్రతికించింది, నా కోసం ఏడుస్తున్నావనుకోలేదు అని మళ్ళీ నవ్వింది వర్ధిని. కనులు చిమ్మిన నీరు బయట చెంగుతో వత్తుకుని ఇవాళ వెళ్ళిపోవలసిందే. ఆ చాదస్తపు మనిషి ముహూర్తం కూడా పెట్టాడు, ఇవాళ ఉదయం 10 గంటలకు బయలుదేరమని. కాని పార్థు, నిన్ను చూసి మాట్లాడందే ఈ ఊరు వదిలి వెళ్ళాలనిపించలేదు. ఉదయం విరేచనాలవుతున్నాయని అడుగడుగునా చెంబు పట్టుకున్నాను. వదినా, రేపు ఉదయం వెళ్ళండి, ఇప్పుడెలా వెళ్తారు అంది వియ్యపురాలు. రేపు వస్తున్నామని మా వారికో టెలిగ్రాం కొట్టించాను. సాయంత్రం నువ్వెలాగూ తోటకు వస్తావు. అయినా ఈ నాయుడుగారి తోట, ఈ సిమెంటు బెంచి బ్రతికుండగా మర్చిపోగలనా పార్థు? నా జీవితమంతా కృత్రిమమైపోయింది. ఉదయం లేచింది మొదలు ఎన్ని పాత్రలు పోషించాలి నేను? అతనికి మనసిచ్చి పెళ్లాడకపోయినా అతనికి భార్యగా నటించాలి. అతనికి పుట్టిన ఆ పిల్లలన్నా నాకంత ప్రేమ లేదేమో. 4 పిల్లలు, అందరి పోలిక తండ్రిదే. ఆ ముఖాలు నాకు నచ్చవు. వాళ్ళకి తల్లిగా నటించాలి పార్థు. మన శత్రువులు, మన జీవితాలు నాశనం చేసిన వాళ్ళు మన తల్లిదండ్రులే కదూ అంది వర్ధిని. నిజమే అనిపించింది నాకు. అవును, మనకు మేలు చేస్తున్నామనుకుంటూ కీడు చేశారు. ఏమిటో, వయస్సు వ్యత్యాసాలు, కులాలు. మనసుకు నచ్చిన మనువైతే ఇవన్నీ ఎందుకు అన్నాను. పార్థు, నన్ను మర్చిపోయి ప్రాణాధికంగా భార్యను ప్రేమించావు. మళ్ళీ కబుర్లు చెబుతావు అంది వర్ధిని. ఈసారి నేను నవ్వాను గలగల. తర్వాత అంతా చెప్పాను. వర్ధిని దగ్గర ఏమీ దాచలేదు. పాపం, చిట్టికి అన్యాయం చేశావు అంది వర్ధిని. అవును, ఆత్మవంచన, నటన నాకు చేతకావు అన్నాను నేను. అతని ఇష్టం కాదు, ఆ పిల్లలు ఇష్టం కాదు. అస్సల సంసారం నాకు చెయ్యాలని ఉండదు. కానీ సమాజం, మన చుట్టూ మనుషులు, బంధువర్గం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు. నన్నేం చేయమంటావు పార్థు అంది వర్ధిని. ఆ క్షణంలో గాలివాటున ఎగిరే ఎండుటాకులా కనిపించింది నా కనులకు వర్ధిని. నీలాటి రేవులో బిందెల చప్పుడు. చివాల్న లేచింది వర్ధిని. నిండా పవిట కప్పుకుని, వస్తాను పార్థు, దయ ఉంచు అని చరచరా వెళ్ళిపోయింది. ఇంటి ముఖం పట్టి నడిచాను. నన్నేం చేయమంటావు పార్థు, నన్నేం చేయమంటావు పార్థు? వర్ధని గొంతు నా చెవుల్లో గింగురుమంటూ ఉంది. ఆమె నవ్వు నా కనుల ముందు మెదులుతూ ఉంది. కథ సమాప్తం.